హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం. అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రీసెంట్గా చాలా సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే అదే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ గురించి. 28 కెమెరాలు బాత్రూంలో పెట్టి దాదాపు 300 నుంచి 350 వీడియోస్ రికార్డ్ చేశారంట. అండ్ అవి డార్క్ వెబ్సైట్లో, అదే పౌన్ వెబ్సైట్ ఉంటే అందులో అమ్ముకొని డబ్బులు సంపాదించడం కోసం ట్రాప్ అని చెప్తారు. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరెన్నో మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. నేను తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి టాపిక్ చేయడానికి ఉత్సాహం ఉంటుంది నాకు. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. వీడియో వచ్చేసి వీడియోలోకి వెళ్దాం. ఇక అంటే నేను చూసిన విధానంలో రీసెంట్గా జరిగిన సంఘటనల్లో వెస్ట్ బెంగాల్లో జరిగిన డాక్టర్ కలకత్తా రేప్, అదే డాక్టర్ ఏదైతే ట్రైనీ డాక్టర్ ఉన్నారో ఆమె మీద జరిగిన అత్యాచారం గురించి అండ్ ఎంత పెద్ద సంచలనం వేస్తూ అండ్ అక్కడ ఉన్న యాజమాన్యం దాన్ని ఎలా కవర్ చేయాలని ట్రై చేస్తుందో మనకు అన్ని విషయాలు తెలుసు. రోజుకొక విషయం బయటకు వస్తూనే ఉంది ఆ విషయం టాపిక్లో. యాజమాన్యం ఎలా కవర్ చేయాలనుకుంటుంది అనే విషయం మీద. అండ్ ఇంకొకటి మరొకటి రీసెంట్గా జరిగిన విషయంలో ఇవి రెండు విషయాలు ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. అండ్ అదే ఓ బొంబాయి హీరోయిన్ని ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే రూల్ చేసిన వైఎస్ఆర్సీపీ ఉందో ఆ గవర్నమెంట్లో పనిచేసిన పై అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఆమె మీద ఇల్లీగల్ కేసులు పెట్టి ఆమెని నానా చిత్రహింసలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. అండ్ రీసెంట్గా అదే ఇష్యూ ఇంకా రన్ అవుతూనే ఉంది. దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా రీసెంట్గా మళ్ళీ వచ్చిన ఈ 28 కెమెరాల అమ్మాయిలు గుడ్లవల్లేరు కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఇష్యూ గురించి ఇది వింటూనే అమ్మాయిలు ఎక్కడైనా పోయి చదువుకోవాలన్నా ఎక్కడైనా ఉండాలన్నా భయంతో వణికిపోతారు. నా ఒపీనియన్ అయితే ఎక్కడ సెక్యూరిటీ లేదనే ఒపీనియన్ ఇప్పుడు ఇన్ని చూస్తున్నప్పుడే తెలుస్తుంది కదా, మా అమ్మాయిలకు సెక్యూరిటీ లేదా సొసైటీలో అని అన్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ నాకు ఇంత పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ, ఇన్ని లక్షల వేలు తీసుకున్న కాలేజీ అని ఒక స్టూడెంట్కి భద్రత, ఇలాంటి భద్రత కల్పిస్తుంది అనేది నాకు షాకింగ్ అనిపిస్తుంది. సో అంటే కామన్ బాత్రూమ్స్ జనరల్గా మనం నేను హాస్టల్లో ఉన్నాను. నేను ఎలా వాడుతామో తెలుసు, మన బాయ్స్ కానీ అబ్బాయి కానీ అక్కడ వెళ్ళిన తర్వాత నార్మల్గా స్నానం చేసుకొని అన్ని బట్టలను తీపేసి నార్మల్గా బాడీ క్లీన్ చేసుకొని బయటకు వస్తాం. సో ఇలాంటి దృశ్యాలు రికార్డ్ చేసే అంతలా స్వేచ్ఛ ఉంటుంది ఆ హాస్టల్, ఇన్ని లక్షలు పోగేసిన హాస్టల్లో కానీ లేకపోతే కాలేజీలో కానీ. ఇలాంటి వాటి మీద కనీసం సెక్యూరిటీ లేకుండా ఎలా రన్ అయిందో తెలియట్లేదు. ఇన్ని వీడియోలు ఒక్కతే అమ్మాయి ఎక్కడెక్కడ పెట్టిందో బాత్రూంలో వీడియోస్ తెలియదు, ఇంకా ఎలాంటి చోట్ల పెట్టి దాన్ని తీసిందో తెలియదు. సో అక్కడ ఉన్న అమ్మాయిలు చాలా అంటే భయానికి గురవుతున్నారు. నాకు అదే అర్థమైందిలే. సో మీరు ఏమనుకుంటారు, ఈ సొసైటీ ఎంతవరకు ఇప్పుడు రన్ అవుతున్న సొసైటీలో మీకు ఏమనిపిస్తుందో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ చాలా విలువైనది. తప్పకుండా దాన్ని నేను చూస్తాను. అండ్ ఇంత దారుణంగా దిగజారిపోతున్నారు అనే విషయం నాకు అర్థమవుతలేదు. అసలు సెక్యూరిటీ ఉంటుందా ఉండదా అనేది భయం అవుతుంది నాకు. ఆ అబ్బాయి కూడా అండ్ ఇప్పుడు జనరేషన్ ఎలా అయిపోతుందంటే, ఒక అమ్మాయితో ఒక అబ్బాయి పడుకుంటే ఆ అబ్బాయిని అంటే దాన్ని నేను దీంతో పడుకున్నా, ఒక అందమైన అమ్మాయితో పడుకుని దీంతో పడుకున్నాను నేను అని ఆ వీడియో తీయడం, ఆ వీడియో తీసుకొచ్చి ఫ్రెండ్స్తో చూపించడం, వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొంచెం ప్రైవేట్గా ఉండే విధానాన్ని బయట పెట్టకుండా ఉండి, లేకపోతే సీసీ కెమెరాల్లో అంటే వీడియోస్ రికార్డ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు జరిగేది ఈ విషయం తెలియదు. నమ్మినప్పుడు బాగానే ఉంటుంది. ఏ టైంలో అయినా ఏదైనా జరుగుతుండొచ్చు. నా ఒపీనియన్ ఇదే. సో కొంచెం అమ్మాయిలైనా అబ్బాయిలైనా కొంచెం జాగ్రత్త ఉంటే బాగుంటుంది. దాన్ని వీడియోలు తీసుకొని ఆనందంగా ఉందని చూపించుకోవడం, ఫ్రెండ్స్తో చూపించుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మీకే ఇబ్బంది. అండ్ తప్పకుండా ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండండి. అండ్ ఎవరిని అంత సులువుగా అంటే ప్రవేశపాటులో నమ్మడం మంచిది కాదేమో అని నా ఒపీనియన్. ఈ విషయంలో న్యాయం జరుగుతుందా లేదా అనేది అంటే నాకు ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న ఏదైతే కాలేజ్ యాజమాన్యం ఉందో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే కాలేజ్ రెప్యుటేషన్ పోతుందనే విషయాన్ని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో తప్పకుండా